హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు డోక్లా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఒక కప్ బేసన్ని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే గిన్నెలోకి 2 కప్స్ వాటర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మరసం కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకున్నాను నేను. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బేసన్ జల్లించుకొని పెట్టుకున్న బేసన్ని కూడా వేసుకొని బాగా కలపాలండి. మీ దగ్గర బీటర్ ఉంటే బాగా బీట్ చేసుకోవచ్చు. నేను ఇలా విస్కర్తో బాగా కలుపుతున్నాను. నేనైతే ఫస్ట్ టైమే ఇది చేయడం. చూడాలి ఎలా వస్తుందో మరి. ఇంకా డోక్లా మిక్చర్ని అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టీమింగ్కి వాటర్ పెట్టుకోవాలండి. ఇలా ముందే స్టీమింగ్కి వాటర్ పెట్టుకోవడం వల్ల డోక్లా అనేది బాగా స్మూత్గా వస్తుందని చూశాను నేను యూట్యూబ్లో. నేను కూడా ఫస్ట్ టైమే కదా, అందుకే చెప్తున్నాను. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఈనో, బేకింగ్ సోడా 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అది కొంచెం ఇలా బబుల్ లాగా ఫామ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈనో వేస్తే ఎలాగో అలాగే ఫామ్ అవుతుంది కదా బబుల్స్ లాగా. ఇంకా అలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే గుజరాతీ వాళ్ళ వంటకం అండి. మొన్న మా పిల్లలు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు తిని అక్కడ చూసినప్పటి నుంచి బాగా అడుగుతున్నారు చేయమని, అందుకని ఈరోజు చేశాను. చూడాలి మరి ఎలా వస్తుందో ఏంటో. నాకైతే టెన్షన్గానే ఉంది. టెన్షన్ పడుతూనే చేశాను. ఇంకా అది మొత్తం మిక్స్ చేసుకొని ఒక కేక్ టిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను నేను. తర్వాత దాన్ని బాగా మసులుతున్న వాటర్లో పెట్టేశాను. ఇంకలా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాక ఇలా వచ్చింది. డోక్లా అయితే బాగానే వచ్చింది, స్మూత్గానే. కానీ మేము వెళ్ళినప్పుడు, అదే బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు గుజరాతీ వాళ్ళు పెట్టారు కదా, అంత స్మూత్గా అయితే రాలేదు. ఇదైతే గుజరాతీ వాళ్ళ వంటకమే కదా, అందుకే వాళ్ళకైతే బాగా వస్తుందేమో. మోస్ట్లీ ఫస్ట్ టైం కదా, పర్లేదు అనిపించింది. కానీ ఏమో చూడాలి. ఇంకా దానికి తడక కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర అయితే కరివేపాకు లేదు, అందుకే కరివేపాకు అయితే యాడ్ చేయలేదు. ఇక్కడ టైంకి కరివేపాకు అయితే దొరకదు, అందుకనే యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. అవి బాగా చిటపటలాడుతున్నాయి, అప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంగువ నేను. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. దానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే కొంచెం ఇక్కడ ఎక్కువే పోసుకున్నా అనిపించింది తర్వాత నాకు డోక్లా పైన పోస్తున్నప్పుడు ఈ వాటర్ని. ఆ తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా దాన్ని బాగా మసలబెట్టుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుకొని కొంచెం, ఇంకా అది బాగా మసిలినప్పుడు తీసుకొని వెళ్ళి ఇంకా డోక్లా పైన పోసేయడమే. డోక్లా అయితే పర్లేదు, బాగానే వచ్చింది అన్నట్టు అనిపించింది చూడ్డానికైతే. కానీ తింటుంటే కొంచెం టేస్ట్ వైజ్ కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసింది నాకు. వాళ్ళు గుజరాతీ వాళ్ళ దానికి ఇప్పుడు నేను చేసిన దానికి చూసి మరి మీరే చెప్పండి. డోక్లా అంటే ఇలాగే ఉంటుందా, ఇలాగే చేస్తారా డోక్లా అనేది? ఇంకా బాగా మసిలాక వాటర్ దీనిపైన స్ప్రెడ్ చేసుకోవడమే. కొద్దిగా అంటే ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చుకుంటూ పోసుకోవాలి. కానీ నేను సడన్గా అన్నీ ఒక హాఫ్ ఆఫ్ ది వాటర్ పోసేసాను అనిపించింది ఒకేసారి. అందుకేనేమో మరి నాకైతే అంత టేస్ట్ వైజ్ ఏం నచ్చలేదు. కానీ మా పిల్లలు అయితే బాగుందని అన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.